ఏ చక్రవర్తి తన సామ్రాజ్యాన్ని ఇక్తాలుగా విభజించి పరిపాలించాడు? ఆప్షన్ ఏ బాల్బన్, ఆప్షన్ బి అక్బర్, ఆప్షన్ సి అల్లావుద్దీన్ ఖిల్జీ, ఆప్షన్ డి ఇల్టుష్మిష్. ఏ గుప్త చక్రవర్తి తన సామ్రాజ్యాన్ని ఇక్తాలుగా విభజించి పరిపాలించాడు? ఆప్షన్ డి ఇల్టుష్మిష్. ఇల్టుష్మిష్ తన సామ్రాజ్యాన్ని ఇక్తాలుగా విభజించాడు. అంటే ఇక్తాలు అంటే రాష్ట్రాలు, అంటే చిన్న చిన్న రాష్ట్రాలుగా విభజించి పరిపాలించాడు. అయితే ఇక్తాకు అధికారిగా ఎవరు ఉంటుండే అంటే ముక్తి ఉంటుండే. ఇక్తాకు అధికారి ముక్తి. ఆ తర్వాత ఈ ఇక్తాలో ఉన్న ఆ ముక్తి అనే అధికారులే 40 మంది కలిసి ఒక చిహాల్ గని అనే కూటమిగా ఏర్పడ్డారు. చిహాల్ గని అంటే 40 మంది కూలీనులు ఉంటారు. చిహాల్ గని కూటమిలో 40 మంది కూలీనులు ఉంటారు. ఇల్టుష్మిష్ కూడా బానిస వంశానికి చెందిన వాడే. సార్ ఈ జెందర్ అనే బిరుదు ఇల్టుష్మిష్కే ఉంది. ఈ ఇల్టుష్మిష్ తన సామ్రాజ్యాన్ని ఇక్తాలు అనే రాష్ట్రాలుగా విభజించి పరిపాలించారు. ఇక్తాకు అధికారి ముక్తి. తర్వాత ఈ ఇక్తాలకు చెందిన వాళ్ళే ఏం చేశారు అంటే చిహాల్ గని అనే కూటమిగా ఏర్పడ్డారు. ఈ చిహాల్ గని కూటమిలో ఉండే వాళ్ళు మొత్తం 40 మెంబర్స్. ఢిల్లీ సుల్తానేట్లో కలిసిన మొదటి దక్షిణ భారతదేశ రాజ్యం ఏది? ఢిల్లీ సుల్తానేట్లో కలిసిన మొదటి దక్షిణ భారతదేశ రాజ్యం ఏది? ఆప్షన్ ఏ గుజరాత్, ఆప్షన్ బి దేవగిరి, ఆప్షన్ సి మేవాడ్, ఆప్షన్ డి సుల్తానాపూర్. ఆప్షన్ ఏ గుజరాత్, ఆప్షన్ బి దేవగిరి, ఆప్షన్ సి మేవాడ్, ఆప్షన్ డి సుల్తానాపూర్. ఢిల్లీ సుల్తానేట్లో కలిసిన మొదటి దక్షిణ భారతదేశ రాజ్యం ఏది అంటే దేవగిరి. ఆప్షన్ బి. అయితే ఈ దేవగిరిని ఎవరు ఆక్రమిస్తారు అని అంటే అల్లావుద్దీన్ ఖిల్జీ సేనాని అయినటువంటి మలిక్ కాఫర్ ఈ దేవగిరిని ఆక్రమించి ఢిల్లీ సుల్తానేట్లో విలీనం చేస్తాడు. ఈ విధంగా ఇతను ఆక్రమించి ఢిల్లీ సుల్తానేట్లో విలీనం చేయడం వల్ల ఢిల్లీ సుల్తాన్లు ఆక్రమించుకున్నటువంటి మొట్టమొదటి దక్షిణ భారతదేశ రాజ్యం ఈ దేవగిరి. ముఖ్యంగా ఈ దేవగిరిని అల్లావుద్దీన్ ఖిల్జీ ఎందుకు ఆక్రమించుకోవాలి అనుకుంటాడంటే అల్లావుద్దీన్ ఖిల్జీ రాజ్యానికి వచ్చిన తర్వాత గుజరాత్ పై దండయాత్ర చేసినప్పుడు గుజరాత్ పరిపాలకుడైనటువంటి వాఘేల కర్ణదేవుడు దేవగిరికి వెళ్లి ఆశ్రయం పొందుతాడు. దీంతో మళ్ళీ అల్లావుద్దీన్ ఖిల్జీ సేనాని అయినటువంటి మలిక్ కాఫర్ దేవగిరిపై దండెత్తి వాఘేల కర్ణదేవుని ఓడించి ఈ దేవగిరిని ఢిల్లీ సుల్తానేట్లో కలిపేస్తాడు. దీని ద్వారా మొట్టమొదటిసారిగా దక్షిణ భారతదేశ రాజ్యమైనటువంటి దేవగిరి ఢిల్లీ సుల్తానేట్లో కలిసిపోతుంది. దివాన్ ఈ కోహి అనే వ్యవసాయ శాఖను ఏర్పాటు చేసింది ఎవరు? దివాన్ ఈ కోహి అనే వ్యవసాయ శాఖను ఏర్పాటు చేసింది మహమ్మద్ బిన్ తుగ్లక్, బాల్బన్, అక్బర్, అల్లావుద్దీన్ ఖిల్జీ. దివాన్ ఈ కోహి అనే వ్యవసాయ శాఖను ఏర్పాటు చేసింది మహమ్మద్ బిన్ తుగ్లక్. ఆప్షన్ ఏ. ఇది ఒక వ్యవసాయ శాఖకు సంబంధించింది. అంతేకాకుండా భారతదేశంలో మొట్టమొదటిసారిగా గోధుమ పంటను ప్రవేశపెట్టింది కూడా మహమ్మద్ బిన్ తుగ్లకే. ఏ పంట స్థానంలో అంటే బాల్రీ అనే పంటను తొలగించి దాని స్థానంలో గోధుమ పంటను ప్రవేశపెట్టాడు. అంతేకాకుండా రైతుల వద్ద నుంచి పన్నులు వసూలు చేయడానికి సెంటూరియన్ అనే అధికారులను కూడా మహమ్మద్ బిన్ తుగ్లక్ నియమిస్తాడు. రైతులకు కావాల్సిన రుణాలను అందించడం కోసం ఈ దివాన్ హీ కోహి అనే వ్యవసాయ శాఖను మహమ్మద్ బిన్ తుగ్లక్ ఏర్పాటు చేశాడు. మహమ్మద్ బిన్ తుగ్లక్ వంశానికి చెందినవాడు. ఈ తుగ్లక్ వంశంలో అంటే గియాజుద్దీన్ తుగ్లక్ తర్వాత తుగ్లక్ వంశ రాజు ఎవరంటే మహమ్మద్ బిన్ తుగ్లక్. దివాన్ హీ కోహి అనే వ్యవసాయ శాఖను ఏర్పాటు చేసింది మహమ్మద్ బిన్. కితాబ్ ఉల్ రెహ్లా అనే గ్రంథాన్ని రచించింది ఎవరు? ఆప్షన్ ఏ సర్హిందీ, ఆప్షన్ బి ఇబన్ బటూటా, ఆప్షన్ సి జియావుద్దీన్ బరౌని, ఆప్షన్ డి నూషిఫర్. కితాబ్ ఉల్ రెహ్లా అనే గ్రంథాన్ని రచించింది ఎవరు అనంటే ఇబన్ బటూటా. ఆప్షన్ బి. కితాబ్ ఉల్ రెహ్లా అనే గ్రంథాన్ని ఇబన్ బటూటా రచించాడు. ఇతడు మహమ్మద్ బిన్ తుగ్లక్ ఆస్థానంలోకి వస్తాడు. ఇతను ఏ దేశం నుంచి వస్తాడంటే మొరాకో అనే దేశం నుంచి వస్తాడు. అయితే అతని ఆస్థానంలో ఎవరి ఆస్థానంలో అంటే మహమ్మద్ బిన్ తుగ్లక్ ఆస్థానంలో 8 సంవత్సరాలు ఉంటాడు. అంతేకాకుండా మహమ్మద్ బిన్ తుగ్లక్ ఇబన్ బటూటాని ఢిల్లీ కాజీగా నియమిస్తాడు.
కాజీ అంటే ఏంటి అంటే మతాధికారి, అంటే ప్రధాన మతాధికారిగా ఇబన్ బటూటాను ఎవరు అంటే మహమ్మద్ బిన్ తుగ్లక్ నియమిస్తాడు. సో కితాబ్ ఉల్ రెహ్లా అనే గ్రంథాన్ని రచించింది ఇబన్ బటూటా. అంతేకాకుండా మహమ్మద్ బిన్ తుగ్లక్ ఇబన్ బటూటాని ఢిల్లీ కాజీగా మతాధికారిగా నియమిస్తాడు. క్రింది వారిలో సమాధుల పితామహుడు అని ఎవరిని పిలుస్తారు? ఆప్షన్ ఏ ఇల్టుష్మిష్, ఆప్షన్ బి ఫిరోజ్ షా తుగ్లక్, ఆప్షన్ సి అక్బర్, ఆప్షన్ డి షాజహాన్. సమాధుల పితామహుడు అని ఇల్టుష్మిష్ని పిలుస్తారు. ఎవరిని? ఇల్టుష్మిష్ని సమాధుల పితామహుడు అని పిలుస్తారు. అయితే ఇల్టుష్మిష్ని సమాధుల పితామహుడు అని ఎందుకు పిలుస్తారు అంటే ఇల్టుష్మిష్ కుమారుడైనటువంటి నజీరుద్దీన్ మహమ్మద్ మరణించినప్పుడు సుల్తాన్ గరి అనే సమాధిని ఇల్టుష్మిష్ నిర్మిస్తాడు. సుల్తాన్ గరి అనే సమాధిని ఇల్టుష్మిష్ నిర్మిస్తాడు. అందువల్లే ఇల్టుష్మిష్ని సమాధుల పితామహుడు అని పిలుస్తారు. అంతేకాకుండా ఇల్టుష్మిష్ యొక్క సమాధి కుతుబ్ మినార్ సమీపంలో హిందూ ముస్లిం వాస్తురీతితో నిర్మించబడింది. ఎవరి సమాధి? ఇల్టుష్మిష్ సమాధి హిందూ ముస్లిం వాస్తురీతితో హిందూ ముస్లిం వాస్తురీతితో ఇల్టుష్మిష్ సమాధి నిర్మించబడింది. ఈ సుల్తాన్ గరి అనే సమాధి నజీరుద్దీన్ కి సంబంధించింది. ఈ నజీరుద్దీన్ ఎవరు అని అంటే ఇల్టుష్మిష్ యొక్క కుమారుడు. అతని యొక్క కుమారుని యొక్క సమాధిని ఇల్టుష్మిష్ నిర్మించాడు. అందువల్లే ఇల్టుష్మిష్ ని సమాధుల పితామహుడు అని పిలుస్తారు. పర్షియాకు చెందిన సిజిదా, ఫైబోస్ అనే విధానాలను ఎవరు ప్రవేశపెట్టారు? పర్షియాకు చెందిన సిజిదా, ఫైబోస్ అనే విధానాలను ఎవరు ప్రవేశపెట్టారు? ఆప్షన్ ఏ అల్లావుద్దీన్ ఖిల్జీ, ఆప్షన్ బి ఫిరోజ్ షా తుగ్లక్, ఆప్షన్ సి సికిందర్ లోడి, ఆప్షన్ డి బాల్బన్. పర్షియాకు చెందిన సిజిదా, ఫైబోస్ అనే విధానాలను బాల్బన్ ప్రవేశపెట్టాడు. పర్షియాను ప్రస్తుతం ఇరాన్ అని పిలుస్తున్నారు. అయితే సిజిదా అంటే ఏంటిది అంటే సాష్టాంగ నమస్కారం. సిజిదా అంటే సాష్టాంగ నమస్కారం. అదేవిధంగా ఫైబోస్ అంటే సుల్తాన్ యొక్క పాదములకు ముద్దు పెట్టుట. ఫైబోస్ అంటే సుల్తాన్ పాదములకు ముద్దు పెట్టుట. సిజిదా అంటే సాష్టాంగ నమస్కారం. అంటే ఇది బాల్బన్ తన ఆస్థానంలో ఉన్న వాళ్ళు ఈ పద్ధతులు పాటించాలని చెప్పేసి రూల్స్ పెట్టడం జరిగింది. ఎవరు? బాల్బన్ బానిస వంశానికి చెందినవాడు. ఈ రెండు పద్ధతులను కూడా పర్షియా నుంచి తీసుకున్నారు. సిజిదా అంటే సాష్టాంగ నమస్కారం, ఫైబోస్ అంటే సుల్తాన్ పాదాలకు ముద్దు పెట్టుట అని అర్థం. ఈ విధానాలు ప్రవేశపెట్టింది బానిస వంశానికి చెందిన బాల్బన్. జాన్పూర్ అనే నగరాన్ని ఎవరు నిర్మించారు? జాన్పూర్ అనే నగరాన్ని ఎవరు నిర్మించారు? ఆప్షన్ ఏ మహమ్మద్ బిన్ తుగ్లక్, ఆప్షన్ బి బాల్బన్, ఆప్షన్ సి అల్లావుద్దీన్ ఖిల్జీ, ఆప్షన్ డి ఫిరోజ్ షా తుగ్లక్. జాన్పూర్ అనే నగరాన్ని నిర్మించింది ఫిరోజ్ షా తుగ్లక్. జాన్పూర్ అనే నగరాన్ని నిర్మించింది ఫిరోజ్ షా తుగ్లక్. దీన్ని ఎందుకు నిర్మించాడు అని అంటే జాఫరాబాద్ వద్ద మహమ్మద్ బిన్ తుగ్లక్ యొక్క జ్ఞాపకార్థం. ఎవరి జ్ఞాపకార్థం? మహమ్మద్ బిన్ తుగ్లక్ యొక్క జ్ఞాపకార్థం జాఫరాబాద్ వద్ద జాన్పూర్ అనే నగరాన్ని నిర్మించాడు. జాన్పూర్ అనే నగరాన్ని ఇస్లాం మతానికి వెలుగుగా పేర్కొంటారు. ఏ మతానికి? ఇస్లాం మతానికి వెలుగుగా జాన్పూర్ నగరాన్ని పేర్కొంటారు. ఈ జాన్పూర్ అనే నగరాన్ని ఫిరోజ్ షా తుగ్లక్ నిర్మిస్తాడు. ఎవరి జ్ఞాపకార్థం అంటే మహమ్మద్ బిన్ తుగ్లక్ జ్ఞాపకార్థం. ఎక్కడ? జాఫరాబాద్ వద్ద ఇస్లాం మతానికి వెలుగుగా జాన్పూర్ నగరాన్ని పిలుస్తారు. ఉన్నత వంశాల వారి కొరకు మీనా బజార్ అనే సంతలను ఎవరు ఏర్పాటు చేశారు? ఉన్నత వంశాల వారి కొరకు మీనా బజార్ అనే సంతలను ఎవరు ఏర్పాటు చేశారు? ఆప్షన్ ఏ అల్లావుద్దీన్ ఖిల్జీ, ఆప్షన్ బి ఫిరోజ్ షా తుగ్లక్, ఆప్షన్ సి అక్బర్, ఆప్షన్ డి హుమాయూన్. ఉన్నత వంశాల వారి కొరకు మీనా బజార్ అనే సంతలను ఏర్పాటు చేసింది హుమాయూన్. మొఘల్ వంశానికి చెందిన హుమాయూన్ ఉన్నత వంశాల వారి కొరకు మీనా బజార్ అనే సంతలను ఏర్పాటు చేశారు. అంటే మార్కెట్లను ఉన్నత వంశాల వారి కొరకు. హుమాయూన్ మొఘల్ వంశానికి చెందినవాడు. బాబర్ తర్వాత అంటే బాబర్ యొక్క కుమారుడైనటువంటి హుమాయూన్ మొఘల్ వంశం యొక్క సింహాసనాన్ని అధిష్ఠిస్తాడు. హుమాయూన్ అంటే అర్థం అదృష్టవంతుడని అర్థం. కానీ మొఘల్ వంశాన్ని పరిపాలించిన రాజులలో ఇతనంత దురదృష్టవంతుడు లేడని లేన్పుల్ పేర్కొన్నాడు.
హుమాయూన్ అంటే అదృష్టవంతులని అర్థం. కానీ చివరిగా ఏం జరుగుతుందంటే గ్రంథాలయం యొక్క మెట్లపై నుంచి నడుస్తూ జారిపడి హుమాయూన్ మరణిస్తాడు. కాబట్టి గ్రంథాలయం యొక్క మెట్లపై నుంచి పడి మరణించిన మొఘల్ చక్రవర్తి హుమాయూన్. అంతేకాకుండా ఉన్నత వంశాల వారి కొరకు మీనా బజార్ అనే సంతలను ఏర్పాటు చేసింది కూడా హుమాయూన్ అంటే అర్థం అదృష్టవంతుడని అర్థం. కానీ కాకపోతే మొఘల్ చక్రవర్తులందరిలో ఇతనంత దురదృష్టవంతులు లేడని లేన్పుల్ పేర్కొన్నాడు. మొదటి పానిపట్టు యుద్ధం ఎప్పుడు జరిగింది? ఆప్షన్ ఏ 1526, ఆప్షన్ బి 1556, ఆప్షన్ సి 1761, ఆప్షన్ డి 1764. మొదటి పానిపట్టు యుద్ధం ఎప్పుడు జరిగింది అంటే 1526 సంవత్సరంలో మొదటి పానిపట్టు యుద్ధం జరిగింది. ఈ మొదటి పానిపట్టు యుద్ధం ఎవరెవరికి జరిగింది అంటే బాబర్, ఇబ్రహీం లోడి. ఇబ్రహీం లోడి ఎవరు అంటే ఢిల్లీని పరిపాలించిన 5 వంశాలు ఉన్నాయి కదా, ఆ 5 వంశాలలో చివరి వంశమైనటువంటి లోడి వంశానికి చెందిన చివరి చక్రవర్తి ఇబ్రహీం లోడి వంశానికి చెందిన చివరి చక్రవర్తి ఇబ్రహీం లోడికి బాబర్కి మధ్య ఈ మొదటి పానిపట్టు యుద్ధం జరిగింది 1526లో. అయితే ఈ మొదటి పానిపట్టు యుద్ధంలో బాబర్ ఇబ్రహీం లోడిని ఓడించి చంపేసి భారతదేశంలో మొఘల్ వంశ స్థాపన చేస్తాడు. అయితే యుద్ధం చేస్తూ మరణించిన ఏకైక ఢిల్లీ సుల్తాన్ ఎవరు అనంటే ఇబ్రహీం లోడి. యుద్ధం చేస్తూ మరణించిన ఏకైక ఢిల్లీ సుల్తాన్ ఇబ్రహీం లోడి. అంతేకాకుండా ఈ మొదటి పానిపట్టు యుద్ధం జరిగింది కదా, ఈ పానిపట్టు అనే ప్రదేశం ప్రస్తుతం ఎక్కడ ఉంది అని హర్యానా రాష్ట్రంలో ఉంది. పానిపట్టు అనే ప్రదేశం హర్యానా రాష్ట్రంలో ఉంది. యుద్ధం చేస్తూ మరణించిన ఏకైక ఢిల్లీ సుల్తాన్ ఇబ్రహీం లోడికి బాబర్కి మధ్య జరిగిన మొదటి పానిపట్టు యుద్ధంలో బాబర్ ఇబ్రహీం లోడిని ఓడించి భారతదేశంలో మొఘల్ వంశ స్థాపన చేయడం జరిగింది. మొదటిసారిగా బ్రాహ్మణులపై జిజియా పన్ను విధించిన వారు ఎవరు? ఆప్షన్ ఏ అక్బర్, ఆప్షన్ బి అల్లావుద్దీన్ ఖిల్జీ, ఆప్షన్ సి ఫిరోజ్ షా తుగ్లక్, ఆప్షన్ డి హుమాయూన్. మొదటిసారిగా బ్రాహ్మణులపై జిజియా పన్ను విధించింది ఫిరోజ్ షా తుగ్లక్ మొదటిసారిగా బ్రాహ్మణులపై జిజియా పన్ను విధించాడు. ఫిరోజ్ షా తుగ్లక్ వంశానికి చెందినవాడు. అంతేకాకుండా తుగ్లక్ వంశంలో గొప్ప అంటే సుల్తాన్ ఫిరోజ్ షా తుగ్లక్. ఈ ఫిరోజ్ షా తుగ్లక్ వంశంలో ఎక్కువ సంవత్సరాలు పరిపాలించింది కూడా ఈ ఫిరోజ్ షా తుగ్లకే ఎక్కువ సంవత్సరాలు కూడా పరిపాలించాడు. అంతేకాకుండా నిరుద్యోగుల కొరకు ప్రత్యేకమైనటువంటి ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఏర్పాటు చేసి అనేక ఉద్యోగ అవకాశాలు కల్పించిన చక్రవర్తి ఈ ఫిరోజ్ షా తుగ్లక్.